దేశాల నుంచి, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నుంచి ఇక్కడికి చాలా మంది వచ్చారు. అదే విధంగా అక్కడ దేశాల నుండి కైట్స్ కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఎగిరేయడానికి. ఎవ్రీ ఇయర్ పరేడ్ గ్రౌండ్ లో ఈ ఈ సంక్రాంతి ముందు ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటది. మరి దీని గురించి ప్రజల పట్ల తెలుసుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఏం కదా ఇంటర్నేషనల్ నుండి వచ్చిన ప్రజల గురించి ఈ ఫెస్టివల్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా అనిపిస్తున్నది, దీని గురించి ఈ యొక్క పండుగ గురించి ప్రత్యేకత గురించి ఏమైనా తెలుసా, దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు పేరు? నా పేరు వంశీ యాదవ్. వంశనా, ఇప్పుడు మన ఇంటర్నేషనల్ లెవెల్ కైట్స్ డే జరుపుకుంటారు కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది చాలా అద్భుతంగా చేశారు. అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఫ్రీ వాటర్ కానీ ఇవి చాలా అద్భుతంగా చేశారు. మన సింగింగ్ కాంపిటీషన్, ఎంటర్టైన్మెంట్, అలాగే స్వీట్స్ది చాలా బాగుంది. అదే ఇప్పుడు మనం ఓన్లీ తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగని ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుకుంటారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అదే ఇంకా ఇట్లనే ప్రతిసారి ఏదో ఒకటి ప్లాన్ చేసి మన గవర్నమెంట్ ఇంకా పెద్ద ఎత్తున చేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన సంక్రాంతి పండుగ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? భోగి కావచ్చు, సంక్రాంతి, కనుమ, మూడు రోజులుగా 3 పండుగలు చేసుకుంటాం కదా, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే సంక్రాంతి ఎవరైనా ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇట్లా ఈ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ పెట్టినప్పుడు మాకు కూడా ఒకసారి అనిపిస్తుంది, ఇట్లా ఒకసారి పోయి ట్రై చేస్తే ఏంది ఏం కథ తెలుస్తుంది కదా అని చెప్పి మేము ట్రై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏర్పాట్లు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అయితే. వాటర్ కానీ, పార్కింగ్ కానీ, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండి ప్రతిదీ కోఆర్డినేట్ చేసుకొని ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ ఇన్ అండ్ అవుట్ వెహికల్స్కి ఏం ఇబ్బంది కాకుండా చాలా బాగా ప్లాన్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు చైనా మాంజా ద్వారా ప్రాణాలు పోతున్నాయి, చాలా మందికి ప్రమాదాలు అవుతున్నాయి కదా, దాని గురించి ఏం చెప్పారు? చైనా మాంజా అయితే అస్సలు వాడొద్దు. ఏదున్నా మన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మన ఇండియా ప్రోడక్ట్స్ వాడి మన ఇండియా డెవలప్మెంట్లో కూడా మనం పాలు పంచుకుందాం. ఏదున్నా మన ఇండియా ప్రోడక్ట్స్ వాడదాం. అంటే ఇప్పుడు చైనా మంజాని బ్యాన్ చేశారు కదా, గవర్నమెంట్ బ్యాన్ చేసినా కానీ అక్కడక్కడ చాలా ప్లేస్లలో చైనా మంజానే దొరుకుతుంది. దానిపై మీ అభిప్రాయం? గవర్నమెంట్ ఎంత బ్యాన్స్ విధించినా, ఎన్ని నిషేధాలు విధించినా, అల్టిమేట్ గా ప్రజలు అనేది వాళ్ళ మైండ్ లో ఉండాలి. మేము చైనా ప్రోడక్ట్స్ వాడొద్దు, చైనా మాంజా వాడొద్దు అని ప్రజలు వాళ్ళు ఆలోచించి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మాటలు చెప్తే కాదు కదా, నియంత్రణ అనేది ఉండాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చైనా మంది నియంత్రించాలి కదా. ఇప్పుడు ఓన్లీ నేను ఇప్పుడు బంద్ చేద్దాం, ఇక్కడ ఆపేద్దాం అంటే అయిపోయినట్టు కాదు కదా. ఇప్పుడు అది దిగుబడి కాకుండా అది ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని కట్టడి చేయాలి కదా, అట్లా చేయట్లేదు కదా. ఇప్పుడు దానివల్ల ప్రాణాలు మీకు వస్తున్నాయి. దాని మీద మేము మా రిక్వెస్ట్ కూడా అదే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ అప్ నెక్స్ట్ ఇయర్ కానీ ఏమున్నా కంప్లీట్ గా బ్యాన్ విధించి అసలు మన ఇండియన్ మార్కెట్ లకి ఆ చైనా మాంజా రాకుండా చూస్తే చాలా బెటర్ అని నేను భావిస్తున్నాను. ఓకే, పండుగ గురించి తెలుగు ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? అందరికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ బ్రో. Hi, how are you? Fine. You? Yes, I'm good. Okay, your name? My name is Peter. Peter. Yes. From Tanzania, Africa. Oh, Africa? Yes. Okay. Oh, tell me what about this program? Okay, actually, we have come here to see a variety of foods, especially sweets. Okay. So it has been a very nice experience being here. So we enjoy a variety of food tastes from different states of India. So it was an amazing experience. Yes. Okay. So first time you came? This? Yeah, for this festival, this is my first time. First time. Okay. But for India, this is my 6 months here. 6 months. So I have tasted a variety of Indian dishes. But today I have enjoyed a variety of sweets. So it has been a nice experience. Okay. Yes. Okay, bro. Thank you. Thank you. Hi, bro. హాయ్, అన్న, మీ పేరు? ప్రశాంత్. అన్న, ఇప్పుడు అంతర్జాతీయ కైట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది కదా, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు రావడం ఫస్ట్ టైం. యాక్చువల్గా అందరూ సంక్రాంతికి విలేజ్ వెళ్ళిపోతే మేము విలేజ్ నుంచి ఇక్కడ వచ్చినాం. విలేజ్ నుండి ఇక్కడికి వచ్చినాం ఇది చూడడానికి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే ఫ్రెండ్స్? లేదు, సింగిల్ ఫ్రెండ్స్ బ్రదర్స్ కలిసి వచ్చినాం. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, అది కూడా వెళ్ళినాం. వెరైటీ ఇండియన్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది చూడడం. రెస్ట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. పెద్ద కైట్లు ఎక్కడ చూడరు. ఎవరైనా మన ప్రేక్షకులు ఉంటే వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇప్పుడు సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలు మాత్రమే చేసుకుంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని జరుపుకుంటాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
చాలా మంచిది. అది ఎస్పెషల్గా మన స్టేట్ నుంచి ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇలాంటివి చూడాలంటే ఇంతకుముందు ఎక్కడెక్కడో వెళ్ళి చూడాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఇక్కడ పెట్టడం ఇది చూడడం అనేది కొత్తగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చైనా మాంజా అనేది వస్తుంది కదా, చైనా మాంజా వల్ల ప్రాణాలు పోతున్నాయి, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చైనా మాంజా అంటే నేను నో అని చెప్తున్నా. ఎందుకంటే కైట్ అనేది జర హ్యాపీనెస్ అనేది, అది ఫెస్టివల్ అనేది హ్యాపీనెస్ ఉండాలి. చైనా మాంజా గురించి అడిగితే హెల్త్ ఇంపార్టెంట్. కొంతమంది రెస్పాన్సిబిలిటీతో బతికే వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. సడన్గా వాళ్ళకి ఏమన్నా అయిందనుకో ఫ్యామిలీ రోడ్డు పైన పడతారు. అందుకే నేనేం చెప్తాను అంటే నో మాంజా, జస్ట్ ఎంజాయ్ చేయండి, కైట్ ఎగరేయండి, నార్మల్ థ్రెడ్ యూజ్ చేయండి. నేను యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్లీ నో మాంజా, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన పండుగ గురించి, ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకుంటారా? ఇప్పుడు మన సంక్రాంతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సంక్రాంతి గురించి చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఒక దగ్గర కలిసి మంచిగా ఎంజాయ్ చేసే పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతిలో లేడీస్ ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది, వాళ్ళదే బాగా వైపు ఉంటుంది. సంక్రాంతి అంటేనే లేడీస్, తర్వాత థర్డ్ డే మనది కూడా ఉంటుంది అనుకో వైపు. కానీ సంక్రాంతి అంటేనే ఒక ఆడపడుచులని పండగ. మంచిగా ముగ్గులు, వాళ్ళ ఎంజాయ్మెంట్, కైట్, వచ్చేసి హరిదాసులు, ఇవన్నీ మనం ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడో కైట్ ఫెస్టివల్ చూడకుండా హైదరాబాద్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. మేడం మీ పేరు? నా పేరు సోనం. మేడం ఇప్పుడు ఇంటర్నేషనల్ డే పతంగుల దినోత్సవం అనేది ఇక్కడ కార్యక్రమం జరుగుతుందా? ఇది ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఇది నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వస్తున్నాను ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లైక్ ఇంట్లో మనం సరౌండెడ్ గా లేకుండా ఇంత మందిలో వచ్చి పిల్లలు మొత్తం ఎంజాయ్ చేస్తూ అక్కడ ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అవుతా ఉంటది. ప్లస్ మెయిన్ థింగ్ నేను దేనికోసం వస్తా అంటే ఇక్కడ స్వీట్స్ ఆల్ 27 స్టేట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, లైక్ మన ఇండియన్ కల్చర్ ని చాలా క్లోజ్ గా చూడొచ్చు. సో దానికోసం నేను వస్తాను. అంటే ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే సింగిల్ వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు, నా పిల్లలు వచ్చారు, నా హస్బెండ్ వచ్చారు, నా బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్, టోటల్ 20 మెంబర్స్ వచ్చాము. ఇప్పుడు మన తెలుగు పండుగ సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలు మాత్రం జరుపుకునే పండుగ, కానీ ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ, మనకు సంక్రాంతి అనేది అన్ని స్టేట్స్ లో జరుపుకుంటాము డిఫరెంట్ పేరుతో. సంక్రాంతి, బిహు, లోహరి టైప్ ఆఫ్. బట్ అదే మన ఇండియన్ కల్చర్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నారు. ఆల్మోస్ట్ కొలంబియా నుంచి, జర్మనీ నుంచి అందరు కైట్ స్పెషలిస్ట్ వచ్చారు. సో అది చూడడానికి కూడా మేము మన పండుగ ఇంత ఎక్స్పాండ్ అయింది అని చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక. ఇక్కడ నచ్చిన కైట్ ఏంటిది? మీకు నచ్చిన కైట్ ఏమన్నా ఉందా ఇక్కడ? ఉంది, ఇప్పుడు ఇంకా బ్లో చేయలేదు, వాళ్ళు చేస్తున్నారు బ్లో. ఆ బ్లో అయినాక అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్, నాకైతే మాన్స్టర్ కైట్ చాలా నచ్చుతుంది. అది మీకు కొంచెం సేపు అక్కడ చేస్తాను. ఇప్పుడు చైనా మాంజా వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం? అదొక్కటి, దాని మీద మనము చైనా అది మాంజా యూజ్ చేయకుండా మన ఇండియన్ మాంజా యూజ్ చేసినా, అది కాటన్ ది యూజ్ చేసినా బాగానే ఎగురుతుంది. అట్లా ఏం లేదు, కట్ చేసినా ఏమవుతుంది, కట్ చేస్తే చేయనివ్వండి. మనకు గెలిచి ఏం చేయాలి? పండుగ గెలవడం ఓడవడం కాదు, ఎంజాయ్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ పేరే? అనే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పతంగుల కార్యక్రమానికి ఎలా అనిపిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా చేస్తారు. అలా ఇప్పుడు వచ్చారా? ఇంతమంది ఏమైనా వచ్చారా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చినా. వచ్చారా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చినా. ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే సింగిల్ వచ్చారా? ఫ్యామిలీతో వచ్చినా. యాక్చువల్లీ అమలాపురం చేశారు. ఇక్కడ ఫెస్టివల్ బాగా జరుగుతుంది. అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఉంటాను. ఇక్కడ జస్ట్ అది వెళ్ళకుండా ఇక్కడ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయారా? అలా ఇప్పుడు మనకు ఇప్పుడు కైట్స్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవి వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కైట్స్ కూడా ఇక్కడ ఎగరేస్తున్నా, అది ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది బాగున్నాయి, చాలా బాగా. ఇంకా టైం పడుతుంది కదా, కానీ 4 o'clock 5 o'clock అంటే పెద్ద పెద్ద కైట్స్ ఇప్పుడు ఎంత మంది ఏమైనా చూసారా? ఇక్కడే చూసాం సార్. ఇక్కడ చూసారా? అది కూడా బాగా. అంటే ఇప్పుడు మన ఇప్పుడు సంక్రాంతి, కనుమ, భోగి అనే పండుగలు మన తెలుగు ప్రజలు మాత్రమే చేసుకుంటారు, ఆంధ్ర, తెలంగాణ. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ జరుపుకుంటారు. దీనిపై మీ అభిప్రాయం? హ్యాపీయే కదా, అందరూ ఇంటర్నేషనల్ మొత్తం ఆ స్టేట్ వాళ్ళు వస్తున్నారు కనుక అందరూ కూడా కలుసుకుంటారు. మొత్తం ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ అందరూ కూడా వచ్చారు. అందరూ అవైలబుల్, ప్రతి స్టేట్ వాళ్ళు కలుసుకుంటారు. ఇప్పుడు మాంజా దారాల ద్వారా ప్రాణాలు పోతున్నాయి, కైట్స్ ఎగరేయడం ద్వారా మాంజా ద్వారా ప్రాణాలు. కొంచెం బాగుంటుంది. అది నిషేధించినాక కూడా ఇప్పుడు నిషేధించినా కానీ కొందరు అమ్ముతున్నారు, అక్కమ్మ. దాంట్లో గవర్నమెంట్ కొంచెం యాక్షన్ బాగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఆయన మీ పేరు? నా పేరు రామకృష్ణ. అలాగే అంతర్జాతీయ కార్యక్రమం ఎలా ఉంది? చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇలాంటి ఇంకా మరిన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలని ఇంతకుముందు ఎప్పుడైనా
ఫ్యామిలీతో వచ్చారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు బాగా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలు మాత్రమే జరుపుకుంటారు, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుకుంటారు. దీనిపై మీ అభిప్రాయం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది మన పండుగని ప్రపంచవ్యాప్తంగా వేరే ప్రపంచ దేశాలు కూడా గమనించడం, వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంతకుముందు ఏమైనా పెద్ద పెద్ద కైట్స్ చూసారా, ఇక్కడ చూస్తున్నారా? ఇప్పుడు ఇక్కడే చూడటం, టీవీలో చూడటమే ఇప్పుడు స్టార్ట్ చేయడం. ఓకే అన్న, మీ పేరు మీరన్నా? నా పేరు సంజయ్ కుమార్. అన్న, ఈ అంతర్జాతీయ పతంగుల కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎస్పెషల్లీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఫెస్టివల్ మోడ్లో ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినారు. అండ్ ఇట్ ఈస్ అ ఫన్ ఫీల్డ్ అండ్ కలర్ఫుల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాం, లోకల్ బేగంపేటలో ఉంటాం. భోగంపేటలో ఉంటారా? అలా ఇంతకుముందు ఎప్పుడైనా చదివిగా వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఫ్యామిలీతో వస్తారా, ఒక్కరు వస్తారా? ఫ్యామిలీతో వస్తాం. ఓకే. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ టైం ఇది. ఓకే. ఇప్పుడు మన ఫెస్టివల్, ఇప్పుడు సంక్రాంతి అనే ఫెస్టివల్ తెలుగు ప్రజలు మాత్రమే జరుపుకుంటారు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుకుంటారు కదా, దీనిపై మీ అభిప్రాయం మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన ఫెస్టివల్ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోవడం అనేది చాలా హిస్టారికల్ మూమెంట్ అది. ఇక్కడ చూసుకుంటే వేరే వేరే దేశాల నుంచి, వేరే కంట్రీస్ నుంచి వచ్చి చాలా మంది పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. అలా ఇంతకుముందు ఎప్పుడు ఆయన చూసారు ఈ పెద్ద కైట్స్ అనేది ఇక్కడే చూస్తున్నారు, పతంగులు పెద్ద పెద్దగా? నేనైతే ఇక్కడే చూసాను. ప్లస్ ఐ హావ్ సీన్ ఈవెన్ ఇన్ ముంబై ఆల్సో. బట్ ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ మీకు ఈ పతంగులలో మీకు ఏది బాగా నచ్చింది? అయితే ఆ షార్క్ చాలా బాగా నచ్చింది. చాలా పెద్దగా ఉంది కాబట్టి అండ్ చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకా హాట్ ఎయిర్ బెలూన్స్ స్టార్ట్ అయితే అది కూడా బాగుంటుంది. వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు పండుగ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సంక్రాంతి పండుగ గురించి ఇప్పుడు సంక్రాంతి అనగానే లైవ్లీ ఫెస్టివల్. ఒకలాగా చూసుకుంటే మకరంలో ఎంటర్ అవుతాము. ఇట్స్ అగైన్ స్టార్ట్ ఆఫ్ మళ్ళా కొత్త ఫ్రెష్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది. సో కలర్ఫుల్ మిక్చర్ ఆఫ్ అంతా కలర్స్ అన్నమాట. కలర్స్, కైట్స్ అండ్ ఫెస్టివల్ మోడ్లో అందరూ కలుసుకోవడము అండ్ వంటలు డిఫరెంట్ రకాల వంటలు చేసుకొని తినడం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా. ఈ చైనా మంజంలో ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం? డెఫినెట్గా ఇప్పుడు చూస్తూనే ఉన్నాము రెగ్యులర్గా. డైలీ ఏదో ఒకటి సంఘటన జరుగుతూనే ఉంది. దీనిపైన చాలా చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడైతే సేల్ చేస్తున్నారో వాళ్ళపైన, ఎవరికైతే లైసెన్స్ ఇస్తున్నారో అమ్మడానికి, ఫస్ట్ వాళ్ళపైన టార్గెట్ చేస్తే అక్కడ వీటిని అరగట్టచ్చు టోటల్గా. ఎందుకంటే మెయిన్గా ఏ సోర్స్ నుంచి అయితే అమ్ముతున్నారో అక్కడే స్టాప్ చేసేస్తే డిపార్ట్మెంట్స్ అనేది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే చాలా మంచి పడుతుంది. నీ పేరేం పేరు? నా పేరు మాణికశ్రీ. మాణికశ్రీ. మాణికశ్రీ, ఇప్పుడు ఈ ఫెస్టివల్ నీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తే? నాకు బాగా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెంసేపు ఆడుకోవాలని అనిపిస్తుంది. కొంచెం ఆడుకోవాలనిపిస్తుందా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా, ఇప్పుడు ఫస్ట్ సారి వచ్చినావా? ఒకసారి వచ్చా. ఇంతకుముందు ఒకసారి వచ్చావా? యా. మీ ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చావా, ఫ్రెండ్స్ తో? మీ ఫ్రెండ్స్ ఇట్లా వచ్చారా, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఏనా? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చావా? ఇక్కడ ఉన్న కైట్స్ లో నీకు ఏది బాగా నచ్చింది? ఆ పెద్ద వేల్ కైట్. ఆ పెద్ద వేల్ కైట్ బాగా నచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా, ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కైట్స్ ఇట్లా చూడడం, పెద్ద పెద్ద కైట్స్? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే. మరి తీసుకెళ్తావా పెద్ద కైట్? మరి నీకు మీ ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తావా? మరి అడిగినావా మీ పేరెంట్స్ అడిగావా తీసుకుపోదామని? అడగలేదా? అడుగుతావా మరి ఇప్పుడు? పండుగ గురించి నీకేం తెలుసు, ఫెస్టివల్ గురించి? ఈ ఫెస్టివల్ లో మేము కైట్స్, రంగోలీ కైట్స్, బుక్, కొన్ని స్వీట్స్ అవన్నీ చేస్తాము. ఓకే. మరి నీకు ఏ స్వీట్ అంటే బాగా ఇష్టం? మోతిచూర్ లడ్డు. మోతిచూర్ లడ్డు అంటే బాగా ఇష్టమా? చేసుకున్నారా మరి సరే? చేసుకోలేదా? ఓకే. పిండి వంటలు కూడా చేస్తారు. ఈ పిండి వంటలు కూడా చేస్తారా? పిండి వంటలలో నీకు ఏది ఇష్టం? ఏ పిండి వంటలు? మురుకులు అంటే ఇష్టమా? చేసుకున్నారా మరి ఇప్పుడు? మీ పేరేం పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణఖేడ్. నారాయణఖేడ్. మొదటిసారి వచ్చారా, ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారు? ఫస్ట్ టైం వచ్చారా? ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు, మంచిగా అనిపిస్తుంది. అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కైట్స్ బాగున్నాయి కదా, ఇంత ముందు ఎక్కడైనా చూసారా? ఇక్కడ లేదు, ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. ఓన్లీ టీవీలో చూసేవాళ్ళం. అంటే నార్మల్ న్యూస్ లో వస్తుంది కదా, అప్పుడే చూసేవాళ్ళము. ఫ్యామిలీతో వచ్చారా? అవునండి, ఫ్యామిలీతో.
ఇంకా ముందు కూడా వస్తారా? ఇదే లాస్ట్ టైం, ఫస్ట్ టైం, లాస్ట్ టైం నేను వస్తూ ఉంటాం. వస్తుంటారా? ఓకే, ఇక్కడ దీని ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఓన్లీ తెలుగు ప్రజలు మాత్రమే చేసుకుంటారు, ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ జరుపుకుంటారు, దీనిపై మీ అభిప్రాయం, మీకు ఎలా అనిపిస్తుంది? మన పండుగలు వేరే వాళ్ళు జరుపుకోవడం చాలా హ్యాపీనెస్ గా ఉందన్నమాట. అంటే మనం చాలా బ్రాడ్కి వెళ్తున్నాం అనమాట, మనం ఇంకా పెద్దగా అవుతున్నాం, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే మనము ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉన్నాం కాబట్టి మన పండుగల గురించి వేరే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. మీరు చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు బాగా ఇప్పుడే ఏమైనా బాగుందా? ఇంకా చిన్నప్పుడు అప్పుడు వేరే ఇప్పుడు వేరే కాబట్టి ట్రెండ్కి తగ్గట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఎలా చేసుకునేవారు, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు? అప్పుడు నార్మల్గా బిల్డింగ్స్ పైన పాటలు పెట్టుకుని కైట్స్ ఎగరేసుకుని పిండి వంటలు చేసుకుని అవే బాగుండేది అనమాట. ఇప్పుడు కొంచెం పిల్లలతో పాటు మా పిల్లలతో మేము ఇంకో డిఫరెంట్ గా చేస్తున్నాం. అంటే అప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా ఫెస్టివల్? అప్పుడు చేసుకున్న ఫెస్టివల్ బాగుందా ఇప్పుడు? అప్పటిది అప్పుడే బాగుంది, ఇప్పటిది ఇప్పుడే బాగుంది. కానీ ఆ మెమరీస్ రావు కదా మళ్ళీ. అన్న మీ పేరు పేరేనా? శివ సార్. శివ. అన్న ఇంటర్నేషనల్ కైట్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ సన్లైట్ కి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందరూ. కొంచెం షెల్టర్స్ ఏమైనా ఉంటే బాగుంటుండే. అంటే 4:30కి స్టార్ట్ అంటున్నారు కదా ప్రోగ్రామ్, అలా కాకుండా కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొద్దిసేపు అన్న ఎంజాయ్ చేసినట్టు ఉంటుండే. ఇక్కడ ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. అరేంజ్మెంట్ యాక్సెసిబిలిటీ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది. ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఫ్యామిలీతో వచ్చారా? అన్న ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కైట్స్ అని ఎగరేస్తున్నారు కదా, అంటే ఇదే మొదటిసారి ఇంత ముందు ఏమైనా చూసారా? లేదు, అంటే సిటీలో జరుగుతుందని కైట్ ఫెస్టివల్ అని తెలుసు, బట్ ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అన్న ఎలా అనిపిస్తుంది అన్న మీకు ఇది? బాగుందండి, టైం స్పెండ్ బాగుంది. మన ఫెస్టివల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకేముందండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ఇప్పుడు మన ఫెస్టివల్ తెలుగు ప్రజలు మాత్రమే చేసుకునే సంక్రాంతి. ఇప్పుడు మొత్తం డైవర్సిఫైడ్ అయిపోయింది. ఇప్పుడు పండుగ ఇది మనది అది కాదు, ఇప్పుడు మొత్తం డైవర్సిఫైడ్ అయిపోయింది. ఇది ఇప్పుడు అందరి పండుగలాగానే. విదేశాల నుంచి కూడా వచ్చారు కదా. అదే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా డైవర్సిఫైడ్ అవ్వాలి. హైదరాబాద్ బ్రాండ్ నేమ్ అనేది ఇంకా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. ఈ కైట్స్ వెనక ఏమైనా కళ ఉంది అనుకుంటున్నారా మీరు? ఏమైనా కళ? మరి ఇప్పుడు కైట్స్ ఎగడం వెనక ఏమైనా కళ ఉంది అనుకుంటున్నారు? దీనికి బ్యాక్ స్టోరీ ఉండొచ్చు సార్. అదేమైనా అంటే మన పెద్దవాళ్ళు ఊరికైతే తీయలేదు కదా. దే మస్ట్ బి సంథింగ్, నాకు తెలియదు, బట్ దే మస్ట్ బి సంథింగ్ బిహైండ్ దిస్. మేడం మీ పేరు? నా పేరు యాదమ్మ. మేడం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కైట్ సెలబ్రేషన్ జరుగుతుందా, దీన్ని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకంటే మేము చిన్నప్పుడు నుండి ఇలా లేకుండే చాలా చాలా డెవలప్మెంట్ అయింది. ఒకటి మాత్రం పెద్దవాళ్లకు కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. టెంట్ లో వేస్తే ఇంకా చాలా బాగుండేది. మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా చిన్నగా మామూలుగా. అంటే అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. చాలా అప్పుడు బాగుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఏంటంటే మామూలుగా లోకల్ పబ్లికే, బయట దేశం పబ్లిక్ రాలే. అప్పుడు ఖాళీ హైదరాబాద్ పబ్లికే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దేశం పబ్లిక్ వస్తుంది. నార్త్ ఇండియా అక్కడ ఇక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు. చాలా హ్యాపీగా కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు, స్టేట్స్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. అదే కానీ చాలా బాగుంది. ఒకటే మాత్రం ఎందుకు పబ్లిక్ తట్టుకోలేకపోతుంది. ఇది ఒకటే ప్రాబ్లం. అన్ని బాగుంది, ఇంకా చాలా చాలా డెవలప్ అయింది. అంటే అప్పుడు మన సంక్రాంతి పండుగను ఓన్లీ తెలుగు ప్రజలు మాత్రమే జరుపుకుంటారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ జరుపుకుంటారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా అంటే వాళ్ళకి చూడండి, మన తెలుగు భాష లేరు ఇక్కడ, మొత్తం ఇంటర్నేషనల్. అదే రాయి తెలుగు హిందువులు ఎవరు లేరు, అంత వేరే వేరే దేశం మా బాబుకి అడిగింది. మేము ఇక్కడ పుట్టి పెరిగింది కదా, చాలా హ్యాపీగా ఇంకా చాలా ఎక్కువ ఇప్పుడు ప్రతి సంక్రాంతికి పతంగులు ఎగరేస్తారు కదా, దాని వెనక ఏమైనా కళ ఉందా? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? ఏంటి దాని గురించి చెప్తారా? చాలా అది ఏంటంటే ఇది ఏమంటారు కైట్స్, ఇక్కడ కైట్స్ ఎక్కడైనటువంటి పతంగులు చాలా ఫేమస్. హైదరాబాద్ చాలా ఫేమస్. ఎక్కడున్న ప్రజలు వస్తుంది. కానీ మాత్రం ఇప్పుడు తెలుగు ప్రజలు తక్కువ అయిపోయారు, నార్త్ ఇండియన్ ఎక్కువ అయిపోయారు. అది అంటే దీని వెనక ఏమైనా స్టోరీ ఉందా? పతంగులు సంక్రాంతికి కానీ మనకు అంత ఐడియా లేదు. అత్తగారింటికి వెళ్ళిపోయాం, హైదరాబాద్ పుట్టారు. కానీ చాలా బాగుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. పిండి వంటలు బాగా చేస్తారు కదా, పండు వంటలు ఏమైనా చేస్తారు ఇంటికాడ? చేస్తాం చేస్తారా? అన్ని పిండి వంటలు చాలా చేస్తాం. తక్కువ పల్లెటూరు అంతగా మాకంతా మా అత్తగారు పల్లెటూరు, మాది హైదరాబాద్. ఇక్కడ తక్కువ మామూలుగా, కానీ ఊర్లలో పిండి వంటలు చాలా చేస్తాం. ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ పెట్టారు కదా, చాలా బాగుంది. చాలా వేరే వేరే ఇంకా ఇంకా పెరగని ఇట్లని ఇంకా డెవలప్ కానీ మా హైదరాబాద్ కు ఒక
ఓకే మేడం, థ్యాంక్ యూ. నీ పేరే పేరు? శ్రవణ్. శ్రవణ్, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చావా? ఫస్ట్ టైం వచ్చా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కైట్ ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేస్తున్నారు కదా, ఈ కార్యక్రమం. ఇది ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది మనకి ఇది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఈ పెద్ద పెద్ద కైట్స్ ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? ఇప్పుడు ఎప్పుడైనా మనం ఓన్లీ లోకల్ కైట్స్ చూసావా? ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కైట్స్ ఉన్నాయి కదా, అవి చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అడిగా మీ పేరెంట్స్ అడిగా తీసుకోపోతాను మరి? తీసుకోపోతా ఏమంటున్నారు మరి? నెక్స్ట్ సంక్రాంతి అన్నారు. ఇప్పుడు నువ్వు కైట్స్ ఎగిరేస్తావు? ఇలా ఏ కైట్స్ ఏం పడతావు అన్నాడు? మాంజా పడతావా లేకపోతే నార్మల్ దారా? నార్మల్ దారా. వెరీ గుడ్, వెరీ గుడ్. మాంజా వాడదు. ఓకే, మీ ఫ్రెండ్స్ కి చెప్తావా మాంజా వాడద్దు అని? చెప్తా. ఏమని చెప్తావు? మాంజా వాడద్దు, యాక్సిడెంట్స్ అయితే. ఓకే. మన పిండి వంటలు ఎప్పుడు చేసుకున్నారా? స్వీట్స్ పిండి వంటలు ఏమన్నా చేసుకున్నారా? ఏ పిండి వంటలు అంటే బాగా ఇష్టం? హర్షల్. హర్షల్ అంటే బాగా ఇష్టమా? మరి తిన్నావా? హర్షల్ పేరు? నా పేరు కుష్వంత్. కిషోరా? ఇంతకుముందు పుష్పత్. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి? This is first time. It's so amazing. There are so many kites. It's like there's so many food, like anything. That's why I like this place so much. ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే ఫస్ట్ టైం ఈ పెద్ద పెద్ద కైట్స్ అనేవి? ఇప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. ఇదే first కానీ time. వీడియోస్ లో చూసాను. అవునా? ఇందులో ఏ కైట్ బాగా నచ్చింది మరి నీకు? ఏమంటారు, పెద్ద ఉంది కదా, ఏ డాల్ఫినా? డాల్ఫిన్ కాదు, ఆ. ఓర్కా అని. ఓర్కా బాగా నచ్చిందా? Yes.